మామా ప్లీజ్ రా, బాటల్ పట్టుకపోయి 1 లీటర్ పట్టుకరా చాలు. కావాలంటే నీకు 2 బీర్లు దాపిస్తా. అరే ఏడున్నావురా నీ సినిమాల మనువడ, డబ్బున రారా నాయనా, ఈడ పెద్ద లైన్ ఉంది. డాడీ చెప్పు. ఏంద్రా చెప్పేది, ఇంట్లో ఏం మామలా చేస్తున్నావురా? అట్లా పోయి 2 లీటర్లు తెస్తే కదా. హొబ్బెరు కొడుకో, జర ముందే తెలవకపాయే, ఆడికెళ్ళే వచ్చిన. నీ తిరుగుడు సల్లగుండా తిరిగి తిరిగి ఆయనతో ఉన్నది కథమయ్యేటట్టున్నది పో. ఇగో గిట్లున్నాయబ్బా ఇవాళ మనోళ్ళ తిప్పలు, ఎందుకో తెలుసు కదా. గందుకే ఏ ఎక్కడిది ఏ బంకు కాడ చూసినా కిలోమీటర్ల పొడుగు లైన్లు. మాకంటే మాకే కొట్టాలని పెట్రోల్ పంపును రౌండప్ చేసిండ్రు. కంట్రోల్ చేస్తానికి పోలీసులే దిగిరంటే ఎట్లున్నదో చూడుండ్రిగా. నూకేసుకున్నాడు ఆత్రమాత్రము ఆగమాగము. సిటీలా జిల్లాలల్లా మండలాలల్లా ఊళ్ళరా ఏడ పెట్రోల్ బంకున్నా ఇదే కథ. ఏడం అందెక్కున్నారని ఇంకో కాడికి పోతే ఆడ ఇంతకంటే పెద్ద లైను. లేదంటున్నారు, బండి రాగానే బంద్ చేసేసాం. పెట్రోల్ కావాలని వచ్చినాము, పెట్రోల్ స్టాక్ లేదని చెప్పంటారు. ఇది ఎక్కడి కథరు అని పరిచయం కాబట్టి ముచ్చట తెలియనోళ్ళు. ట్రక్కులు ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారని పగటిలో వార్త బయటకు వచ్చింది. బండ్లు టక్కర్ చేసి ఉరికితే 10 ఏళ్లు జైలు శిక్ష, 7 లక్షల జుర్మానా అని కొత్త చట్టం తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మున్పు 2 ఏళ్లే ఉండే శిక్ష. కొత్త చట్టం కరెక్ట్ కాదని డ్రైవర్లు ఉద్యమం సురువు చేసిర్రు దేశమంతటా. అగో గట్ల చాలా రాష్ట్రాలలో ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోయినాయి. అవి నడిస్తేనే కదా మన బండ్లు నడిచేది. 4-5 డేస్ క్లోజ్ ఉన్నది అని రూమర్ వచ్చింది అంతే. స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు. అసలు ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ వచ్చి పెట్రోల్ పంపించుకో అంతే మేడం. ఇప్పుడు స్ట్రైక్ మీద పోతే ఎవరికైనా ఇబ్బంది అవుతుందని జనాలు బండిలో ఎప్పించుకుంటారు అంతే, ఇంకంతగానం ఏం లేదు. కొడుకో రేపటికెళ్ళి దొరుకుతుందో లేదో అని పెట్రోల్ బంకులకు తాకుడు దాకిరు అన్నట్టు. కొందరు ఆఫీసులు ఇడిచిపెట్టి బండ్లు వేసుకొని వస్తే కొందరు ఇంట్లోన్న బండ్లను బంకు కాడికి తెప్పిండ్రు. పొద్దుగాల లీటర్ కొట్టించిన వాళ్ళు కూడా మల్లూరుకు వచ్చారు ఫుల్ ట్యాంక్ చేపిద్దామని. రానికే ఇల్లు గానోళ్ళు ఇంట్లోకి ఫోన్లు చేస్తే క్యాన్లు పట్టుకొని వచ్చిండ్రు. చాలా బంకుల ముంగట ఎంబటే నో స్టాక్ బోర్డులు పెట్టేసిండ్రు. అయితే భారత్ ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు సొంత ట్యాంకర్లు పెట్టి సప్లై చేస్తున్నారు. స్ట్రైక్ వల్ల ఏంటంటే ఎక్కువ జనాలు మనకు రావడం వల్ల మనకు కొంచెం ప్రోడక్ట్ తగ్గుతుంది తప్ప పంప్ అయితే బంద్ చేసే ప్రసక్తి ఏం లేదు. పెట్రోల్ అవసరం ఉంది, మనకు పెట్రోల్ లేదు, ఏం చేయాలి మరి? రోజు పని చేసేటోళ్ళం మేము, మనకు పెట్రోల్ కావాలి కదా. సడన్ గా బంద్ అంటే ఎట్లా చేయాలి మేము? అగో ఈ లైన్లు ఏ వాటికి ట్రాఫిక్ జాములు చూడరు ఎంత ఘనమైనయో. కార్లు ఆటోలు బైకులు లక్షలుంటాయా. ముందే ట్యాంక్ ఫుల్ చేపించుకున్న వాళ్ళు బచాయించినట్టే. ఏ తర్వాత కొట్టేస్తామైతే అనుకున్న వాళ్ళు నెత్తికి చేతులు పెట్టే కథ అయ్యింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ మొత్తం నో స్టాక్, ఫుల్ రష్ ఉన్నది. జనాలకి ఇలాగ సడన్ డిసిజన్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, సఫర్ అయిపోతున్నాం. బ్రదర్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా అయిపోయిందంటారా వెళ్ళరా అనేసరికి అక్కడ మొదలు పెడితే 2 hours పట్టింది నాకు. మన కాడనే కాదు దేశమంతా డీజిల్ పెట్రోల్ తిప్పలే. కోటాను కోట్ల మంది బతుకు బండి ఆగిపోయేంత ఆపది మరి. సమర్ దొరకక 7 బండ్లు అన్ని ఆగిపోయినాయి అనుకో, సరుకు సౌదల సప్లై అయిపోతుంది, కూరగాయల బండ్లు నడవయి, పాల ట్యాంకర్లు కదలాయి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అర్జెంట్ మీటింగ్ పెట్టింది.